ఆలయ విద్యా విధానాన్ని అడ్డం పెట్టి పాఠ్యాంశాలలో ధర్మం గురించినటువంటి తీసేయడం. రెండవది వేద విద్య లేకపోతే మన వృత్తి విద్య వాటిని తీసేసి బ్రిటిష్ వాడికి ఊడిగం చేసేటటువంటి క్లరికల్ ఉద్యోగాలు బిఏ బీకాములు పుట్టినాయి అప్పుడే అనమాట. ఆ తరహా సబ్జెక్టులు అందులో కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే పోరాట యోధుల్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరి మీద గెలిచారో వీళ్ళు ఎవరి చేతిలో చనిపోయారో వాళ్ళని హీరోలుగా చూపెడతా రాసుకొచ్చినటువంటి పుస్తకాలతో ప్రారంభమైనటువంటి దాన్ని కొనసాగింపే కాంగ్రెస్ పార్టీ. ఆ బ్రిటిష్ వాడి ఫార్ములా ఏంటి? విభజించు పాలించు. జనాల్ని కులాల వారీగా విభజిస్తాడు, వర్గాల వారీగా విభజిస్తాడు, వర్ణాల వారీగా విభజిస్తాడు, భాష వారీగా విభజిస్తాడు, ప్రాంతాల వారీగా విభజిస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఏంటి? ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడుతుంది, ఒకే తెలుగు వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతుంది, కన్నడ తమిళ గొడవలు పెడుతుంది, భాష గొడవ పెడుతుంది. కర్ణాటకలో ఉన్నోడు కన్నడే మాట్లాడాలన్నటువంటి, తమిళనాడులో ఉన్నోడు తమిళే మాట్లాడాలన్నటువంటి, వీళ్ళు మాత్రం హిందీ వాళ్ళు నడుపుతుంటారు. మరి ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? ఈ గొడవలంతా ఈ పెంటంతా ఎవరు చేస్తున్నారు? కాంగ్రెసే కదా. ముక్కలు చేస్తున్నారు జనాల్ని. అట్లాగే మతపరమైన విభజన, హిందువులలో కులాల వారి విభజిస్తారు, వర్గాల వారీగా విభజిస్తారు. ఇలాంటి కాన్సెప్టులలో నుంచి పెరిగింది కాబట్టి ఈవిడికి ఆ అలవాటు. అంటే